బట్ కీర్తి గారు, జస్టిస్ ఈజ్ సర్వ్డ్, న్యాయం జరిగింది అనుకుంటున్నారా? అవునండి. అంటే జైలుకి వెళ్ళడం మూలంగా మీకు న్యాయం జరిగింది అనుకుంటున్నారా? ఇంకా అంటే దిస్ ఇస్ జస్ట్ ద స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఫర్ నౌ ద రైట్ డెసిషన్స్ ఆర్ మేడ్, రైట్ యాక్షన్స్ ఆర్ బీయింగ్ టేకెన్, రైట్. కళ్యాణి గారు ఉన్నారు, అక్క ఉంది కాబట్టి, అండ్ విశాల్ ఉన్నాడు కాబట్టి, వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి ఆల్ ఆఫ్ దిస్ ఇస్ కమ్ ఇన్ టు యాక్షన్. ఇప్పుడు వాళ్ళ హెల్ప్ తోనే దిస్ హ్యాస్ టు మూవ్ ఫార్వర్డ్ యాజ్ వెల్. అండ్ మీడియాని, గవర్నమెంట్ ని ఒకటే రిక్వెస్ట్ చేసేది that they should be sent back to Pakistan at any cost and they cannot live here, they should not live here. They have చాలా దగ్గర అతను పాకిస్తాన్ చెప్పడానికి ఉన్నారు కాబట్టి పోలీసులకు సబ్మిట్ చేశారు. ఇవన్నీ పోలీసులు ఏం చెప్తున్నారు, మీకు ఏం చెప్పారు పోలీసులు? మేము డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసామండి. తన ఎడ్యుకేషన్ ఫేక్ డాక్యుమెంట్స్, ఇప్పుడు వాడు పాకిస్తానీ అని చెప్పినందుకు వాళ్ళ దగ్గర ప్రూఫ్ దొరికింది. మనము ఆ సర్టిఫికెట్స్ వాడి దగ్గర దొరికింది విచ్ సేస్ దట్ ఈస్ ఒరిజినల్స్ నేషనాలిటీ ఇస్ పాకిస్తానీ అని. ఆ డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేశారు, అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి. నేను నా దగ్గర ఎన్ని ప్రూఫ్స్ ఉన్నాయో నేను ఇచ్చేసాను. ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలి, ఎందుకంటే వాళ్ళ మదర్ ఇంకా వాళ్ళ బ్రదర్ ఇంకా ఎల్టీవీలోనే ఉన్నారండి, విచ్ ఇస్ కాల్డ్ ద లాంగ్ టర్మ్ వీసా. ఆ విషయం చెప్పారు పోలీసులకి, వాళ్ళు ఇంకా ఎల్టీవీలో ఉన్నారన్న విషయం పోలీసులకు కన్వే చేశారు? అవునండి అన్ని చెప్పాను. వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ ఇంకా ఎల్టీవీలోనే ఉన్నారు. అది ఎల్టీవీలో ఉండడమే కాకుండా దే ఆర్ ఆబ్టైన్, ఐ మీన్ వాళ్ళ దగ్గర అన్ని ఇండియన్ సిటిజన్స్ గా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, లైక్ ఆధార్ గానీ, పాన్ గానీ, ఓటర్ ఐడి కూడా ఉంది. ఇవన్నీ వాళ్ళకి 2010, 2011 లోనే వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి సిటిజన్షిప్ లేకుండా వచ్చింది, కరెక్టే. అంటే మనం ఫారెన్ సిటిజన్స్ కి కూడా ఇస్తాము, బట్ దోస్ ఆర్ యూజ్డ్ ఓన్లీ ఫర్ అడ్రస్ పర్పసెస్. నేను ఎల్టీవీ డాక్యుమెంట్ అన్ని చదివి నేను చెప్తున్నాను. యాజ్ పర్ ద లా, ఇఫ్ దే ఆర్ ఆన్ ఎల్టీవీ, వాళ్ళకి టెంపరీ ఆధార్ కార్డ్ లాంటివి ఇస్తారు. దే కెన్ యూజ్ ఇట్ ఫర్ అడ్రస్ పర్పసెస్. కాకపోతే వీళ్ళు అదే డాక్యుమెంట్ ఇండియన్ సిటిజన్ అని ప్రూవ్ చేసేసుకొని వాళ్ళు దాంట్లో ఎంప్లాయ్మెంట్ తెచ్చుకొని వాళ్ళు డబ్బులు సంపాదించడమే కాకుండా లోన్స్ కూడా తీసేసుకొని ఇక్కడ ఓటింగ్ కూడా చేస్తున్నారండి. ఓకే, మిస్యూజ్ ఈ ఐడి ప్రూఫ్స్ ని రకంగా మిస్యూజ్ చేశారనుకోవాలా? అంటే అఫ్ కోర్స్ వాళ్ళు ఇవన్నీ ఎలిజిబుల్ కాదు, అన్ని మిస్యూజ్ కిందకే వస్తాయి, బట్ యాంటీ ఇండియన్ యాక్టివిటీస్ పైన మిస్యూజ్ చేశారా? ఉండొచ్చండి. దట్ ఈస్, ఐ మీన్ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అన్ని ఇచ్చాను. నౌ సే ఇప్పుడు నా ఐడెంటిటీ నేను మార్చకుండా నేను ఉండొచ్చు, రైట్. వాళ్ళు పాకిస్తానీ అనే ట్రైబ్ పేరే వాళ్ళ పేరు నుంచి తీసేసి వాళ్ళ ఎల్టీవీలో ఏదైతే పేర్లు ఉన్నాయో అవి మార్చుకొని వాళ్ళ ఆధార్ కార్డులు తెచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళ మదర్ పేరు ఫరీసా షాహిద్ అండి, యాజ్ పర్ పాకిస్తానీ పాస్పోర్ట్. కాకపోతే ఆవిడేమో ఇప్పుడు ఆధార్ కార్డులో ఫరీసా షాహీన్ అని పెట్టుకున్నారు. సిమిలర్లీ వాళ్ళ బ్రదర్స్ మొహమ్మద్ అఖిల్ గోందల్, బిలాల్ అఖిల్ గోందల్, వాళ్ళు కూడా ఆ గోందల్ అనే పేరు తీసేసి వాళ్ళ ఆధార్ కార్డుల మీద మొహమ్మద్ అఖిల్ అని, బిలాల్ అఖిల్ అని, వాళ్ళ చెల్లి గజ్నా అఖిల్ అని, ఇలా వాళ్ళు పేర్లు మార్చుకున్నారు. అంటే ఇది ఐడెంటిటీ కంప్లీట్లీ ఐడెంటిటీ థెఫ్టే కదండి. పేర్లతో ఏమైనా మనం గవర్నమెంట్ అఫీషియల్ కార్డ్స్ తీసుకోవాలన్నా కూడా దానికి ప్రూఫ్ చూపించాలి కదా. వాట్ డిడ్ దే షో? అంటే డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసే స్టడీ సర్టిఫికెట్స్. ఇప్పుడు మనం గవర్నమెంట్ అఫీషియల్స్ ని అడగాలి, ఎవరైతే వాళ్ళకి ప్రొడ్యూస్ చేశారో, ఎవరైతే వాళ్ళకి ఇచ్చారో వాళ్ళని అడగాలి. ఆన్ వాట్ బేసిస్ డిడ్ దే గెట్ ది ఆధార్ కార్డ్? వాళ్ళు సిటిజన్స్ కారు అని మనకి తెలీదా? అండ్ వాళ్ళు కమిషనర్ ఆఫీస్ కి కూడా విజిట్ చేస్తూ ఉంటారు టు ఎక్స్టెండ్ దర్ ఎల్టీవీస్ ఆర్ రీఅప్లై దర్ ఎల్టీవీస్. దే బీన్ విజిటింగ్. ఇప్పుడు ఇవన్నీ జరుగుతుండగా వాళ్ళకి ఆధార్ ఎలా వచ్చింది, పాన్ ఎలా వచ్చింది, ఓటర్ ఐడి ఎలా వచ్చింది, వాళ్ళకు ఓటు వేసే హక్కు ఎవరిచ్చారు? ఓకే, సో ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళాడు, ఓకే, రిమాండ్ లో ఉన్నాడు, ఇంకా కంప్లీట్ గా ఆయన శిక్ష కన్ఫర్మ్ అయిపోయి శిక్ష పడలేదు ఇంకా. సో పోలీస్ ఏమని చెప్పారా, లేకపోతే మీరు పోలీస్ స్టేషన్ లో కానీ కనిపించి ఆయనకి ఎదురుపడడం జరిగింది ఏదైనా డివోర్స్ కి? ఆయన ఓకే అంటున్నారా? బికాస్ యూ వాంట్ టు టేక్ ఏ డివోర్స్ అని చెప్పి మాట్లాడారు కదా. I will definitely take a divorce because he is not a person worth to be with, right? I've taken enough. Already నాకు తన ముందు పోలీస్ వాళ్ళు పిలిచి మాట్లాడారు. He has no answers but just to put his head down because you cannot. ఇప్పుడు ఎంత జరిగిన తర్వాత what do you have even to come back and say నేను ఇక్కడే సిటిజన్ అని చెప్పుకోవడానికి కూడా ఉండాలి కదా. Did their parents or their sisters or brothers try to talk to you? Nobody అండి. Till now? No అండి. Okay.
సో ఆయన మ్యారేజ్ ఫిక్సింగ్ అయిన తర్వాత రిలేటివ్స్ ఇంకెవరి నుంచి అయినా మీకు ఫోన్లు బెదిరింపులు కానీ ఇంకేదైనా ఉన్నాయా? దే ట్రైడ్ కాంటాక్టింగ్ మీ. అదే రాత్రి ఏ రాత్రి అయితే నేను కంప్లైంట్ ఇచ్చానో వాడిని జైలుకి ఏ రోజు అయితే తీసుకెళ్లారో దట్ డే మార్నింగ్ నాకు కాల్స్ వచ్చాయి. బట్ దెన్ ఐ సింప్లీ ఇగ్నోర్ దేర్ కాల్స్. నేను వాళ్ళతో ఎవరితో మాట్లాడలేదు. ఐ టోల్డ్ దెమ్ ఏదున్నా పోలీస్ స్టేషన్లో వచ్చి మాట్లాడుకోండి అని చెప్పాను. అండ్ ఐ నెవర్ స్పోక్ టు ఎనీబడి అండి. రైట్, థ్యాంక్ యూ కీర్తి గారు. బట్ ప్లీజ్ బీ స్ట్రాంగ్ అండ్ స్పీకప్. అక్కడ ఏం జరిగినా ఎటువంటి విషయాలు మీకు తెలిసినా కూడా పోలీసులకు ఆశ్రయించండి. డెఫినెట్గా పోలీసులపై బిలీఫ్ ఉంచుదాం. థ్యాంక్ యూ కరెక్ట్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో ఓవరాల్గా ఫహద్ అనే వ్యక్తిని అయితే అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. 14 రోజుల పాటుగా రిమాండ్కి పంపించారు. చెంచల్ కూడా జైలుకు కూడా వెళ్ళాడు. అయితే ఇక్కడ పోలీసులు చాలా లోతైన విచారణ చేపడుతున్నారు. అసలు పాకిస్తానీడికి ఇక్కడ ఆయనకి ఆ అఫీషియల్ కార్డ్స్, ఆధార్, ఓటర్ ఐడి కార్డ్స్ ఎలా వచ్చాయి? ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత తన కాల్ డేటా రికార్డింగ్స్ మొత్తాన్ని బయటపెట్టి ఎవరెవరితో ఫోన్ మాట్లాడాడు, సన్నిహితులు ఎవరు, తనతో పాటుగా ఉన్నటువంటి మిత్రులు ఎవరు, పాకిస్తాన్తో ఎటువంటి సత్సంబంధాలు కొనసాగించాడు, పాకిస్తాన్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాడు, ఏం పని చేశాడు, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని కూడా పరిశీలించే అవకాశం కనబడుతోంది. కుటుంబీకులు కూడా ఒక రకంగా విచారిస్తారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. బికాస్ కుటుంబీకులు విచారించాల్సిందే. ఒక అమ్మాయి ఆడబిడ్డ వేరే ఒక ఇంటి నుంచి వచ్చింది, మతం మార్చుకొని వచ్చిందనేటువంటి కనికరం కూడా లేకుండా ఒక రకంగా చెప్పాలంటే కంప్లీట్లీ ఒక కీర్తిని అయితే చాలా చిత్రహింసలకు గురి చేశారని చెప్పి నిన్నే మనకు చెప్పుకొచ్చింది. సో చాలా కంప్లీట్గా ఎన్ని తప్పులు చేసినా కొడుకు వైపు గారు చెప్తూ ఉండేవారు. ఏదేమైనా వాళ్ళ నైజాం అధిక వాళ్ళ ఉగ్రవాద దేశం నుంచి వచ్చినటువంటి రక్తం అలాగే ఉంటుంది. అంతకు మించి మనం పెద్దగా ఆశించనక్కర్లేదు. ఇక పెద్దగా ఆశించాలన్నా కూడా మన తప్పు అవుతుంది. సో ఫహద్ని అయితే ప్రస్తుతానికి రిమాండ్ తరలించినట్టు తెలుస్తోంది. పూర్తిగా ఆయన కాల్ డేటాని, ఆయన ఎక్కడెక్కడికి తిరిగాడు, ఆయన మూమెంట్స్ని, బ్యాంక్ స్టేట్మెంట్స్ని ప్రతీది కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు పోలీసులు. ఆ తర్వాత ఆయనకి చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతో పాటుగా కుటుంబం మొత్తాన్ని కూడా పాకిస్తాన్ నుంచి వచ్చారు కాబట్టి పాకిస్తాన్ వైపుగానే పంపించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుందనేది ఒక చర్చ స్టార్ట్ అయింది. సో పోలీసు ఆ ప్రయత్నాలు ఉన్నారట. మీద ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తులంతా కూడా ఆయన కుటుంబీకులే. సో ఆయన కుటుంబం కంప్లీట్గా ఇక్కడే సెటిల్ అయిపోయింది. పేర్లు కూడా మార్చారట. ఇందాక బాధితురాలు కీర్తి మనతో మాట్లాడుతూ కంప్లీట్గా తన ఐడెంటిటీ మొత్తం మార్చేసుకున్నారు. ఎల్టీవీ లాంగ్ టైమ్ వీసా నుంచి వచ్చినటువంటి ఆ పేరు నుంచి కంప్లీట్గా మార్చేసుకొని ఓటర్ ఐడి ఓటు కూడా వేశారట. చూసారా ఎంత దుర్మార్గమైన పరిస్థితి అనేది. పాకిస్తానీడు వచ్చి భారతదేశంలో ఓటు వేయడం ఏంటి నాకు అర్థం కాదు. సో ఓటు వేశారట, ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, బ్యాంక్ లోన్స్ కూడా తీసుకున్నారట. చాలా ఒక బిగ్గెస్ట్ మిస్యూజ్కి పాల్పడ్డాడు. ఎటకేలకి ఫహద్ని పోలీసు అరెస్ట్ చేశారు. సో ఫహద్ ఇంకా ఎవరెవరిపైన ఈ రకంగా వలబల విసిరాడు, ఎంతమందిని ఇంక ఈ రకంగా గురి చేయాలనుకున్నాడు, ఎంతమంది ఇంకా ఈ రకంగా ఇబ్బంది పెట్టాలనుకున్న విషయంపైన పూర్తిగా పోలీసులు విచారణ దర్యాప్తు కొనసాగుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.